ఏదైతే మీరు కట్టిన 200 తర్వాత మిగతా 2000 ఎకరాలకు కూడా వైసీపీ ప్రభుత్వం సేకరించింది. వాళ్ళకి రిహాబిలిటేషన్ కాలనీలు కట్టింది, వాళ్ళకి చేసింది, అన్నీ చేశాం. సరే, ప్రభుత్వంలో ఇది కంటిన్యూస్ మీరు 60% పనులు ఎక్కడైపోతాయి? 60% పనులు, 26% పనులు ఎలాగైపోతాయి? ఏంటి 26% పనులు అయిపోయాయంటే? ఫైనాన్స్ క్లోజ్ ఎప్పుడైంది? ఎందుకు ఇలాంటి డాంపికాలు? ఎయిర్పోర్ట్ వచ్చింది, సంతోషం. ప్రధానమంత్రి గారు వస్తున్నారు, సంతోషం. రేపు వినాయకుడు చేస్తున్నారు, సంతోషం. ఎవరికి దాని మీద వ్యతిరేకత లేదే, ఎవరికి లేదే. కాకపోతే అయిపోయిన తర్వాత పబ్లిక్ మీటింగ్ పెట్టి ఇంకా ఏం పనులు చేయాలో అవన్నీ చెప్తాం మేము. ఇంకా రాబోయే కాలంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారో ఆ విషయాలను చెప్తాం. త్వరితగతంగా ప్రభుత్వం కానీ కొలతడకపోతే ఇంకో 3 సంవత్సరాలు ఇబ్బంది పడాల్సి వస్తుంది అనే విషయాన్ని చెప్తాం. అది రేపు ప్రధానమంత్రి వెళ్ళిపోయిన తర్వాత. ఓ పెద్ద మనిషి దేశంలో వస్తున్నప్పుడు గౌరవం చూసిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. కాబట్టి ఆయన వస్తే ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకో, ఈ జిల్లాకి, ఉత్తరాంధ్ర ప్రాంతానికో ఒక మంచో మేలో ఏదో ఒక అనౌన్స్మెంట్ వస్తుందని ఆశిస్తూ అందరం కూడా ఉంటాం. అంతేగాని ఏంటి డాంపికాలు, ఏంటి రాతలు? రాష్ట్ర ప్రజలను చూడండి, ఎందుకు ఇటువంటి మాటలు? కాదు కదా. చంద్రబాబు నాయుడికి తెలియదా? ఇప్పుడు ఈ మంత్రులకి వీళ్ళకంటే తెలియదు వాస్తవం. సరే, అదేదో మాట్లాడతారు, అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి. చంద్రబాబు నాయుడికి వాస్తవం తెలుసు కదా. ఈ అధిపతికి పత్రికలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి వాస్తవాలు తెలుసు కదా. వీళ్ళు ఇప్పటి నుంచి ఉన్న వాళ్ళకి కొత్త వచ్చినవి కాదు కదా, వీళ్ళకి తెలుసు కదా. ఈ 2 విషయాలు రాష్ట్రపతి తెలియాలని, ముఖ్యంగా ఏదైతే ఈ పత్రికలోనూ అందులోనే సరే, ఒక వెహికల్ మెనమన్నారు, 2వ వెహికల్ ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మా వ్యక్తిని 2 వెహికల్, ఎప్పుడు నేను 2 వెహికల్లో తిరుగుతాను. నేనేమైనా ఊరేగింపుకి వెళ్ళడానికి వెళ్తున్నామా? ఏ విధంగా అడ్డుతారండి? ఎవరు ఇచ్చారండి హక్కు? మీరు వెళ్ళడానికి హక్కు ఉంది, నాకు ప్రాజెక్ట్ హక్కు. నేను క్యాబినెట్ హోదాలో ఉన్నాను. నేను ఇన్ఫార్మ్ చేశాను పోలీసుకు కూడా. అందుకే నేను రేపు గవర్నర్ గారు కూడా ఈ విధంగా ఉంది రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వ పాలన వ్యవస్థను చేతితో తీసుకొని ఏ విధంగా మనుషుల్ని అవమానపరచాలి, ఏ విధంగా వాళ్ళని కించపరచాలి, ఏ విధంగా అడ్డంకులు సృష్టించాలని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది సమస్య కాదు, మీ ప్రభుత్వ పరిపాలన. ఎందుకంటే దిస్ మై గవర్నమెంట్ అంటారు గవర్నర్ గారు. మీ ప్రభుత్వం సంప్రదాయం కాదు. జరిగిన అధికారుల మీద చర్య తీసుకోవాల్సిందిగా నేను రేపు బ్లాక్ అయిపోతాను. అలాగే వాళ్ళ మీద అక్కడ మా పెద్దల మీద, మా కార్యకర్తల మీద అక్కడ ఏదైతే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారో చాలా దురదృష్టం, దుర్మార్గమైన చర్యది. మళ్ళీ పునఃపరిశీలించి దాన్ని విత్డ్రా చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇందమ్మంటే అందమ్మా అన్న తర్వాత ఇది చెడు సాంప్రదాయానికి ఇది ఇప్పటికే మీరు వ్యవస్థను పాడు చేస్తారు, ఇంకా వ్యవస్థను పాడు చేయకండి అని నేను కోరుతున్నాను. ఓకే.